డియర్ డాక్టర్.ETV నా వయసు 28 సంవత్సరాలు. ఈ మధ్య కొంతకాలంగా నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. మా ఇంట్లో మా నాన్నకు అన్నయ్యకు కూడా ఇదే సమస్య ఉంది. ఎన్నో మెడిసిన్స్ వాడాము కానీ జుట్టు రాలటం ఆగటం లేదు. స్నేహితులు PRP ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటున్నారు. మేమేం చేయాలి? నేను ఈ చికిత్స తీసుకోవచ్చా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. అమ్మ, హెయిర్ ఫాల్ అనేది చాలా సర్వసాధారణం అమ్మ. ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ఫాల్ లేకుండా ఎవ్వరికి ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైలు, మన ప్రాబ్లమ్స్, మనకున్న స్ట్రెస్, వీటితో పాటు మన మెడికల్ హిస్టరీ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా చూస్తాం. ఎందువలన వస్తుంది హెయిర్ ఫాల్ ఇంటిల్లి బాధకి అంటే ఏమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం బ్లడ్ వర్క్ చేసుకోవాలి. అంటే ఎలాంటిదంటే మన హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో, అంటే మనకి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ PCOSలో కూడా మనం ఈ హెయిర్ ఫాల్ చూస్తాం అనమాట. అలాగే టెస్టోస్టెరాన్ ఒకసారి మనం టెస్ట్ చేయించుకోవడము, అలాగే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను, అలాగే మనకి ఏంటంటే మనకి ఐరన్ వైటమిన్స్ అనమాట, ఐరన్, టోటల్ ఐరన్, సీరం బైండింగ్ కెపాసిటీ, ఇలాంటివన్నీ టెస్ట్ చేయించుకుని వీటితో పాటు ఏంటంటే జనరల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇవన్నీ టెస్ట్ చేయించుకుని, అలాగే థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో, జెనెటిక్ కదమ్మా, హెరిడిటరీ, సో ఎనీ థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో అనేది చెక్ చేయించుకుని టోటల్ బ్లడ్ వర్క్ అనమాట. బ్లడ్ వర్క్ దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందేమో చెక్ చేయించుకుని వీటిల్లో కనుక ఎలాంటి లోపాలు లేకపోతే అప్పుడు మనం PRP కానీ ఎనీ మెడికల్ సపోర్ట్ కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత మనం ఆలోచించాలన్నమాట ట్రీట్మెంట్ గురించి. అలాగే మన ఫ్యామిలీ హిస్టరీ చూసుకోవాలి. బాల్నెస్ ఎవరికైనా ఉందేమో, వస్తుందేమో చూసుకోవాలన్నమాట. అలాగే మనకి ఏమన్నా స్ట్రెస్ ఉందా, ఏమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ D, B, అలాగే జింక్ చాలా ఇంపార్టెంట్ వైటమిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, వీటిలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే కనుక అది మనం రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలాగే మీరు అడిగింది ఏంటంటే PRP చేయించుకోవచ్చా అని. డెఫినెట్గా మంచిదేనమ్మా. PRP చేయించుకోవడం వల్ల చాలా మందికి అపోహ ఏంటంటే కొత్త హెయిర్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ కొత్త హెయిర్ కంటే ఉన్న హెయిర్ పోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. PRP అంటే మన బ్లడ్ తీసి మన బ్లడ్లోంచి ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ చేసి ప్లేట్లెట్స్ సపరేట్ చేసి వాటిని ఇంజెక్ట్ చేస్తాం అనమాట స్కాల్ప్లో. ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఎలా వస్తారంటే, ఎలాంటి అపోహతో వస్తారంటే PRP చేయించుకోవడం ద్వారా చాలా హెయిర్ వచ్చేస్తుంది, గుబురుగా హెయిర్ వచ్చేస్తుంది అనుకుంటుంటారు అనమాట. కానీ దానివల్ల హెయిర్ రావడం అనేది కరెక్ట్ కాదు. కానీ డెఫినెట్గా హెయిర్ స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ అనేది ఆపుతుంది. సో అందువల్ల కంపల్సరీగా PRP అనేది మంచి ఇదే. కాకపోతే ముందు బ్లడ్ వర్క్ చేయించుకోండి. ఎలాంటి డెఫిషియన్సీస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా యూ కెన్ గో హెడ్ విత్ ద PRP అమ్మా.